నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జనవరి 30వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు అయితే తొలగిపోతాయి. అదేవిధంగా మీతో దూరం అయినటువంటి వారు మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు. ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క ప్రవర్తన ద్వారా నూతన పరిచయాలు కూడా స్నేహితులుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక మీకు ఉండేటటువంటి ఖర్చులు అన్నిటినీ కూడా మీరు తగ్గించుకుంటారు. ఆర్థికంగా మీకు వృద్ధి అనేది చేకూరుతుంది. అలాగే అనవసర ఖర్చుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక వాటి నుండి కూడా మీరు విముక్తులు కాబోతూ ఉన్నారు. వృషభ రాశి వ్యక్తులకి ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. మీకు ఆస్తులు కలిసి వస్తాయి. అలాగే మిమ్మల్ని ముందు ఉంచి కొంతమంది వ్యక్తులు మోసం చేసినటువంటి సందర్భాలు ఇదివరకు మీరు ఎదుర్కొనే ఉంటారు. అయితే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీకు క్షమాపణలు కోరుతారు. అలాగే అనవసరంగా మీ డబ్బుని కూడా వృధా చేయించిన వాళ్ళు మీకు డబ్బులను తిరిగి చెల్లిస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారపరంగా చూస్తే కొన్ని పనులలో నిరాశ చేకూరుతుంది. కానీ ఆలస్యంగా అయినా కూడా ఆ పనులు మీకు మరుసటి రోజుకు అయినా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనస్సుకు ఊరట అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారంలో అనుకున్న విధంగా ఉండే అవకాశం కూడా బలంగా కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగులకి కూడా కొత్త బాధ్యతలు అనేవి పెరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా టైంకి ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకు రేపటి రోజున ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం బలంగా కనబడుతోంది. రేపటి రోజున మీరు 10 మందిలో ఉన్నప్పుడు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోవాలి. లేదని అంటే మీ మాటల ద్వారా కొన్ని సమస్యలకు గురి కావలసి వస్తుంది. అలాగే మీరు మాట్లాడే మాటల వలన అనవసరంగా మిమ్మల్ని విమర్శించడం కూడా జరగవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి కొందరి వలన వస్తులాభం అనేది కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలను కూడా తొలగింపజేసుకుంటారు. ముఖ్యంగా మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలలో వ్యవహారాలలో ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు మీరు మరిన్ని పొందడానికి రేపు మహాలక్ష్మీదేవిని పూజ చేస్తే చాలా మంచిది. మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.